వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం జాతీయ అంశాలను డిసెంబర్ 2024కి సంబంధించినటువంటివి డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. లెట్ us స్టార్ట్. సో ముందుగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కొత్త రాకెట్కి సంబంధించి గగనయానికి సంబంధించినటువంటి అంశం న్యూస్లో ఉంది. అర్థమైందా? సో గగనయాన్ అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే వ్యామోగములను, భారతదేశానికి చెందినటువంటి వ్యామోగములను భూమి నుంచి 400 కిలోమీటర్ ఎత్తులోకి తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్లేటువంటి కాన్సెప్టే గగనయాన్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ అండి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన భూమి అనుకుంటే అర్త్ నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులోకి తీసుకువెళ్ళి మళ్ళీ వారిని తీసుకెళ్ళినటువంటి 4 వ్యామోగములను తిరిగి 3 రోజులలో మళ్ళీ భూమిపైకి భారతదేశంలోకి తీసుకువచ్చేటువంటి ప్రాజెక్టే గగనయాన్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఇస్రో వాళ్ళు 4 వ్యామోగములను సెలెక్ట్ చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందినటువంటి 4 ఆస్ట్రోనాట్స్ని సెలెక్ట్ చేశారు. వారికి ట్రైనింగ్ని కూడా ఇస్తూ ఉన్నారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గగనయాన్కి సంబంధించినటువంటి ఈ LVM3 అనేటువంటి ఈ యొక్క మాడ్యూల్స్ని టెస్ట్ చేస్తూ ఉన్నారు అండి. ఓకే, సో అట్లా ఇవి మనకి న్యూస్లో అయితే ఉండడం జరిగింది. సో హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ మార్క్ 3 అనేటువంటివి. సో వీటిలో 4 వ్యామోగములను కూర్చోబెట్టి ఆకాశంలోకి 400 కిలోమీటర్ ఎత్తులోకి తీసుకెళ్ళి అక్కడ నుంచి 3 రోజులు అక్కడ ఉంచి అక్కడ నుంచి తిరిగి రిటర్న్ తీసుకొస్తారు. ఇన్ కేస్ ఈ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయ్యింది అనుకోండి, సక్సెస్ అయితే భారతదేశం ఏదైతే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లాంటిది, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాంటిది ఏదైతే అంతరిక్షంలో ఉందో 400 కిలోమీటర్ ఎత్తులో ఉందో, ఏదైతే రష్యాకు యుఎస్కి చెందిందో అదేవిధంగా భారతదేశానికి చెందినటువంటిది కూడా భారతదేశము కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాంటిది ఏర్పాటు చేసేటువంటి ఆలోచన ఉంది. సో దాని పేరే భారతీయ అంతరిక్ష స్టేషన్ అండి. సో ఒకవేళ గగనయాన్ అనేటువంటి ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే వెంటనే భారతీయ అంతరిక్ష స్టేషన్ని ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో మన కేంద్ర ప్రభుత్వం ఇస్రో ఉంది అండి. అర్థమైందా? సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాంటి దాన్ని భారత ప్రభుత్వం భారతీయ అంతరిక్ష స్టేషన్ పేరుతో ఏర్పాటు చేస్తూ ఉంది. అర్థమైందా? సో ఇదొక ప్లేస్ అన్నట్టు. ఇక 400 కిలోమీటర్స్ ఎత్తులో ఒక స్టేషన్ ఉంటుంది. సో మన వ్యామోగంలో ఎవరైనా కానీ ఆ ప్లేస్కి వెళ్ళి పరిశోధనలు చేయొచ్చు, విశ్వం పైన పరిశోధనలు చేయొచ్చు అండి. అర్థమైందా? సో ఇదొక కాన్సెప్ట్ సంబంధించి ఇది. సో దీనికోసం కూడా కేంద్ర ప్రభుత్వం 9,023 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అర్థమైందా? సో ఇదొక అంశం. నెక్స్ట్ ఇంకొక అంశం, దేశంలోని మొత్తం 17,130 పోలీస్ స్టేషన్లను CCTNS ద్వారా అనుసంధానం చేశారు. అర్థమైందా? సో భారతదేశంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ దాదాపు 17,130 పోలీస్ స్టేషన్లను CCTNS అంటే మనం చూసుకున్నట్లయితే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్కి అనుసంధానం చేశారు. దీని వలన కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి? ఈ పోలీస్ స్టేషన్లను క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్కి అనుసంధానం చేయడం వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే ఈజీగా FIRలను ఫైల్ చేయవచ్చు. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లను ఈజీగా ఫైల్ చేయవచ్చు, ఎక్కడైనా కూడా ఫైల్ చేయవచ్చు. ఇప్పుడు ఇటీవల మనం చూసుకుంటే కొత్త చట్టాల ప్రకారము జీరో FIR అనేటువంటి తీసుకొచ్చారు అండి. అర్థమైందా? సో భారతీయ న్యాయ సంహిత, అర్థమైందా? సో ఈ చట్టాలను అనుసరించి జీరో FIR అనేటువంటి తీసుకొచ్చారు. అంటే జీరో FIR అంటే ఒక సంఘటన ఏదైతే క్రైమ్ ఏదైతే జరిగిందో ఆ ప్లేస్లో కాకుండా భారతదేశంలో ఏ పోలీస్ స్టేషన్లో అయినా కానీ FIR ఫైల్ చేయటం, దాన్ని జీరో FIR అంటారు. సో అంటే గతంలో ఎక్కడైతే క్రైమ్ ఆఫ్ అకరెన్స్, క్రైమ్ అనేటువంటిది ఎక్కడైతే జరిగిందో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఆ ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లోనే FIR అనేటువంటిది ఫైల్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? సో కొత్త చట్టాల ద్వారా ఏంటి అంటే ఆ క్రైమ్ అనేటువంటిది భారతదేశంలో ఎక్కడ జరిగినా కానీ భారతదేశంలో ఏ పోలీస్ స్టేషన్లో అయినా కానీ దానికి సంబంధించిన FIRని ఫైల్ చేయవచ్చు. అర్థమైందా? మరి అట్లా చేయాలి అంటే ఏం చేయాలా? పోలీస్ స్టేషన్స్ అన్ని కూడా ఇంటిగ్రేట్ చేయాలా. ఇంటిగ్రేట్ చేయడానికే ఆ కొత్త టెక్నాలజీ CCTNS తీసుకొచ్చారు. అర్థమైందా? అందుకోసం పోలీస్ స్టేషన్లను
ఇంటిగ్రేట్ చేస్తూ ఉన్నారు. సో దాంతోపాటు ఛార్జ్ షీట్లు అన్ని పోలీస్ స్టేషన్స్కు యాక్సెస్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లు యాక్సెస్ అనేటువంటిది ఉంటుంది. సో దాంతోపాటు భారతదేశంలో ఉన్నటువంటి క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరిపైన ఎఫ్ఐఆర్లు ఫైల్ అయి ఉన్నాయో వారి యొక్క సమాచారం అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది కాబట్టి సో వెంటనే ఇట్లాంటి దొంగలు ఎవరైనా ఉంటే ఈజీగా పట్టుకోవచ్చు. ఓకే, సో అదొక అంశం. సో ఇవన్నీ కూడా నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ కింద భారత ప్రభుత్వం చేస్తూ ఉంది అండి. అర్థమైందా? సో భారతదేశంలో జాతీయ ఈ గవర్నెన్స్, సో జాతీయ ఈ పరిపాలన ప్లాన్ ప్రకారం చేస్తూ ఉన్నారు. అర్థమైందా? సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే భారత ప్రభుత్వం కూడా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేశారు అండి. సో ఎన్సీఆర్బి అంటాం. సో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోని ఏర్పాటు చేశారు. సో దీనిలో ఏముంటుంది అంటే ఎవరైతే నేరాలు చేస్తుంటారో ఆ నేరస్తుల యొక్క సమాచారం అంతా కూడా దీంట్లో ఉంటుంది. సో దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఏ దర్యాప్తు సంస్థ అయినా కానీ యాక్సెస్ తీసుకోవచ్చు. అర్థమైందా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కానీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ, లేదా రాష్ట్రాలకు చెందినటువంటి యాంటీ కరప్షన్ బ్యూరో కానీ, లేదు అంటే సిఐడి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా ఎన్సీఆర్బిలో ఉన్నటువంటి డేటాని యాక్సెస్ చేసి క్రిమినల్స్ని పట్టుకోవచ్చు. అర్థమైందా? సో ఇది కూడా నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ కిందనే కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తీసుకొచ్చారు. అర్థమైందా? సో ఇదొక అంశం. సో దీనిలో ఉన్నటువంటి లైక్ ఈ యొక్క CCTNSలో ఉన్న కీ ఫీచర్స్ని మనం ఒక్కసారి చూస్తే లైక్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఫర్ పాలసింగ్, సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్. అండ్ వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే లైక్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఫర్ పాలసింగ్, సో అందరు పోలీస్ వ్యవస్థను అంతా కూడా అనుసంధానం చేయటము, దాని తర్వాత ప్రజలకు సంబంధించి ప్రజల మేలు కోరే విధంగా సేవలను అందించటము, సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్, డేటా యాక్సెసిబిలిటీ, సో అన్ని దర్యాప్తు సంస్థలకు డేటాని యాక్సెస్ ఇచ్చేటువంటి కాన్సెప్ట్. అండ్ ఆల్సో సిటిజన్ ఫ్రెండ్లీ అండ్ ట్రాన్స్పరెంట్ పాలసింగ్, సో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అదేవిధంగా సిటిజన్ ఫ్రెండ్లీగా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశం. సపోర్ట్ ఫర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటాం. సో దర్యాప్తు సంస్థలకు సపోర్ట్ చేసే విధంగా ఈ CCTNSని తీసుకొచ్చారు. ఓకే, సో ఎఫిషియన్సీ అండ్ జస్టిస్ డెలివరీ అండి. సో వేగంగా న్యాయాన్ని అందించడం, బాధితుల పక్షాన నిలబడి వారికి న్యాయం అందే విధంగా తగు చర్యలను తీసుకునేటువంటి ఉద్దేశంతో CCTNSని తీసుకొచ్చారు. ఓకే, సో ఇది ఒక అంశం. ఇంకొకటి ఇండియన్ నేవీ కమిషన్స్ INS నిర్దేశక్. అర్థమైందా? సో సింపుల్గా నేను చెప్పాలి అంటే ఇండియన్ నేవీ వాళ్ళు ఇండియన్ నేవల్ షిప్ అయినటువంటి నిర్దేశక్ని భారతదేశ అంబుల పొదలోకి పంపించారు. ఎక్కడ అంటే లైక్ విశాఖపట్నంలో అండి. సో డిసెంబర్ 18న విశాఖపట్నంలో ఉన్నటువంటి నేవల్ డాక్ యార్డ్ ఏదైతే ఉందో సో అక్కడికి ఏం చేశారండి, ఈ యొక్క INS నిర్దేశక్ని తీసుకొచ్చి అక్కడ లైక్ ప్రొటెక్షన్ కోసం ఏర్పాటు చేశారు. దీనిని తయారు చేసినటువంటి సంస్థ మనం చూసుకుంటే కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ అండ్ ఇంజనీర్స్ వాళ్ళు దీనిని తయారు చేయడం జరిగింది. అర్థమైందా? సో ఇండియన్ నేవల్ షిప్ అనేటువంటిది ఏం చేస్తూ ఉంటుంది, భారతదేశానికి రక్షణగా సముద్ర మార్గంలో సముద్ర జలాలలో ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అర్థమైందా? సో ఇది ఒక అంశం. నెక్స్ట్ ఇక్కడ క్రికెట్ ప్లేయర్ అయినటువంటి రవిచంద్రన్ అశ్విన్ న్యూస్లో ఉన్నారు. కారణం ఏంటి అంటే ఈయన ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నారు కాబట్టి. మరి ఈయన గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే లైక్ భారతదేశంలో 2వ అత్యంత ఎక్కువ వికెట్లు తీసినటువంటి బౌలర్గా వీరు చరిత్రలో నిలిచారు. సో 537 వికెట్స్ని తీశారు. వీరికంటే టాప్ ప్లేస్లో ఉన్నది అనిల్ కుంబ్లే. సో వీరు 619 వికెట్లను తీసి మొట్టమొదటి స్థానంలో ఉండగా, సెకండ్ ప్లేస్లో మనకి రవిచంద్రన్ అశ్విన్ 537 వికెట్స్తో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. సో వీరు ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్ అవ్వబోతా ఉన్నారు. సో అట్లా న్యూస్లో ఉంది అంశం. ఇంకొక అంశం, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ హ్యాస్ సెటప్ భారతీయ బీజ్ సహకారి సమితి లిమిటెడ్ అండర్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002 అండి. సో సింపుల్గా ఇక్కడ ఏం లేదు. సో మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్, సో కోఆపరేటివ్ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో వాళ్ళు ఒక విత్తన పరిశోధన సంస్థను ఏర్పాటు చేస్తున్నారు.
ఆ విత్తన పరిశోధన సంస్థ ఏంటి అంటే భారతీయ బీజ్ సహకారి సమితి అండి. సో బీజ్ అంటే ఏంటి, విత్తనం కదా, సీడ్ కదా. సో దానికి సంబంధించినటువంటి సంస్థ ఏర్పాటు చేశారు. అర్థమైందా? సో లైక్ వీళ్ళు ఏం చేస్తారు అంటే లైక్ రైతులకు కావాల్సినటువంటి విత్తనాలను సరఫరా చేస్తారు. ఆ విత్తనాలు ఎట్లా ఉండాలి అంటే టెస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు రైతులు ఆ పంట పండించడానికి విత్తనాలు వేసినప్పుడు సరైన టైంలో మొక్కలు వస్తున్నాయా లేదా, దాంతోపాటు పంట పండుతుందా లేదా, సరైన దిగుబడి వస్తుందా లేదని ముందుగానే ఆ విత్తనాలకు సంబంధించి పరిశోధన చేసి అది సక్సెస్ అయిన తర్వాతనే ఆ విత్తనాలను రైతులకు ఇస్తారు. అట్లా టెస్టింగ్ చేయడము, రెగ్యులేట్ చేయడము, సీడింగ్ చేయడం, ఇదంతా చేసేటువంటి కార్యక్రమాలు ఈ యొక్క భారతీయ బీజ్ సహకారి సమితి లిమిటెడ్ వాళ్ళు చేస్తారు. అట్లా సంస్థని ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని సంస్థలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే లైక్ ఇఫ్కో కానీ, క్రిప్కో కానీ, నాఫెడ్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అండ్ ఎన్సిడిసి. సో వీళ్ళందరూ కలిసి ఈ యొక్క భారతీయ బీజ్ సహకారి సమితి లిమిటెడ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దాదాపు వీళ్ళందరూ కలిసి 250 కోట్ల రూపాయలను కూడా వీళ్ళు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అర్థమైందా? సో అట్లా మనకి న్యూస్లో ఉంది. సో దానికి సంబంధించిందని అమిత్ షా రిలీజ్ చేయడం జరిగింది. అర్థమైందా? ఇంకొక అంశం, సో క్లాసికల్ లాంగ్వేజెస్ సంబంధించి న్యూస్లో ఉంది. అయితే ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు కొన్ని లాంగ్వేజెస్కి క్లాసికల్ స్టేటస్ ఇచ్చారు. సో ఆ క్లాసికల్ లాంగ్వేజెస్కి స్టేటస్ ఇచ్చిన తర్వాత ప్రస్తుత భారతదేశంలో ఇప్పుడు 5 లాంగ్వేజెస్ అనేటువంటి క్లాసికల్ స్టేటస్ పొంది ఉన్నాయి. 5, అంతకుముందు ఒక 6 ఉన్నాయి. టోటల్గా 11 లాంగ్వేజెస్కి క్లాసికల్ స్టేటస్ ఇచ్చారు. అవేంటంటో ఒక్కసారి మనం చూద్దాం. లైక్ క్లాసికల్ స్టేటస్ పొందినటువంటి మొట్టమొదటి లాంగ్వేజ్ వచ్చేసి తమిళనాడులో మాట్లాడేటువంటి తమిళ్ 2004లో, సంస్కృతం 2005లో, కన్నడ 2008లో, తెలుగు 2008లో, అండ్ మలయాళం 2013లో, అండ్ ఒడియా 2014లో. సో ఈ లాంగ్వేజెస్కి ఆల్రెడీ క్లాసికల్ స్టేటస్ అనేటువంటిది రావటం జరిగింది. సో దాని తర్వాత ఇటీవల కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వీటికి కూడా క్లాసికల్ స్టేటస్ ఇచ్చారు. లైక్ మరాఠీ, మహారాష్ట్రలో మాట్లాడేటువంటి మరాఠీ, నెక్స్ట్ వచ్చేసి బెంగాల్లో మాట్లాడేటువంటి బెంగాలీ, అస్సాంలో మాట్లాడేటువంటి అస్సామీస్, అండ్ ఆల్సో కొన్ని ప్రాంతాల్లో మనకు వెస్ట్రన్ ఇండియాలోనే కొన్ని ప్రాంతాల్లో మాట్లాడేటువంటి పాలి 2024, అండ్ ఆల్సో ప్రకృతి సో 2024లో. సో ఈ లాంగ్వేజెస్కి ఇటీవల కేంద్ర ప్రభుత్వం క్లాసికల్ స్టేటస్ని ఇవ్వటం జరిగింది. సో టోటల్గా ఈ యొక్క 6 ఉన్నాయి, ఆ యొక్క 5 మొత్తం కలిపి 11 లాంగ్వేజెస్కి క్లాసికల్ స్టేటస్ని ఇచ్చారు. సో ఇంకొక అంశం ఏంటి అంటే మరి క్లాసికల్ స్టేటస్ అనేటువంటిది ఎందుకు ఇస్తున్నారు, క్లాసికల్ లాంగ్వేజ్కి క్లాసికల్ స్టేటస్ ఎందుకు ఇస్తున్నారు అంటే ఇవ్వటం వల్ల కూడా బెనిఫిట్ ఏంటి అంటే చూసుకుంటే లైక్ ముందుగా ఏ లాంగ్వేజ్కి క్లాసికల్ స్టేటస్ని ఇస్తూ ఉంటారంటే ఏ లాంగ్వేజ్ అయితే తరతరాల నుంచి భారతదేశంలో కంటిన్యూ వస్తూ ఉందో, ఏ లాంగ్వేజ్ యొక్క మూలాలు అనేటువంటి భారతదేశ చరిత్ర పుటాల్లో ఉన్నాయో అట్లాంటి భాషలను గుర్తించి క్లాసికల్ స్టేటస్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. అర్థమైందా? సో ఆ యొక్క లాంగ్వేజెస్కి సంబంధించి ఆ లాంగ్వేజ్ సంబంధించినటువంటి లైక్ ఆ బుక్స్ కానీ లేదా తాళపత్ర గ్రంథాలు కానీ అవి 1500 ఇయర్స్ నుంచి 2000 ఇయర్స్ నుంచి కూడా ఉండాలి. అంటే వాటి యొక్క అంత వ్యవధి ఉండాలి. అంటే లైక్ ఎప్పుడో పురాతనంలో రూపొందించినటువంటి డాక్యుమెంట్స్ అయ్యి ఉండి ఆ లాంగ్వేజ్ సంబంధించిన వాటికి మాత్రమే క్లాసికల్ స్టేటస్ని ఇస్తూ ఉన్నారు. అర్థమైందా? సో క్లియర్ కదా. సో ఇదొక అంశం. ఇక దాని తర్వాత క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ పొందిన తర్వాత ఆ లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ ఏం చేస్తారు అంటే లైక్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫర్స్ బెనిఫిట్స్ టు ప్రమోట్ క్లాసికల్ లాంగ్వేజ్ అండి. అర్థమైందా? సో కేంద్ర విద్యాశాఖ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏ భాష అయితే క్లాసికల్ స్టేటస్ పొంది ఉందో ఆ భాష అభివృద్ధి కోసం వారు ఫండ్స్ని ఇస్తారు. అర్థమైందా? సో ఫండ్లని ఇస్తారు. ఆ భాషను ప్రొడక్ట్ చేసే విధంగా ఎంప్లాయ్మెంట్ని అంటే లైక్ ఆ భాషను డెవలప్ చేయడానికి మనకి బుక్స్ డిజిటలైజ్ చేయాల్సి ఉంటుంది కదా. సో దానికి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తారు. దాంతోపాటు ఇంటర్నేషనల్ అవార్డ్స్ని ఇస్తారు. దాంతోపాటు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆ పరిధిలో విశ్వవిద్యాలయాలను కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి తెలుగు భాష మనకి కమిషన్ ఏర్పాటు చేసి ఉంది. దానికి సంబంధించి తెలుగు భాష డెవలప్మెంట్ కోసం యూనివర్సిటీలు ఉన్నాయి. దాని తర్వాత అవార్డులను ఇస్తూ ఉన్నారు, ఫండ్స్ ఇస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి తెలుగు లిటరేచర్ డెవలప్మెంట్ కోసం. సో అట్లా అవన్నీ కూడా బెనిఫిట్స్గా మనం చెప్పుకోవచ్చు అండి.
ఓకే, నెక్స్ట్ ఇంకొక అంశం. వాట్ ఈజ్ నేషనల్ అడాప్టేషన్ ఫండ్ ఫర్ క్లైమేట్ చేంజ్, NAFCC అంటాం. సో ఇక్కడ న్యూస్లో ఉంది. సో నేషనల్ అడాప్టేషన్ ఫండ్ ఫర్ క్లైమేట్ చేంజ్ అనేటువంటిది న్యూస్లో ఉంది. దానికి గల కారణం ఏంటి అంటే లైక్ ఆ ఫండ్ ద్వారా భారతదేశంలో ఏ ఏ ప్రాంతాలైతే వాతావరణ మార్పు వల్ల నష్టపోతూ ఉన్నాయో ఆ నష్టపోయినటువంటి ప్రాంతాలకు ఆ ఫండ్ ద్వారా నష్ట నివారణ చర్యలను తీసుకుంటారు. అర్థమైందా? సో లైక్ నేషనల్ అడాప్టేషన్ ఫండ్ ఫర్ క్లైమేట్ చేంజ్ దేనికి సంబంధించింది? భారతదేశంలో వాతావరణ మార్పు వలన నష్టాలు ఏవైతే వచ్చున్నాయో ఆ నష్టాలను అధిగమించడానికి ఈ ఫండ్ని ఏర్పాటు చేశారు. క్లియర్ కదా ఇక్కడ వరకు? సో అదొక ఇంపార్టెంట్ అంశం. సో లైక్ ఇప్పుడు మనకి చూసుకుంటే 27 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 27 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి 127 జిల్లాలను ఎంపిక చేశారు అండి. సో భారతదేశంలో 127 జిల్లాలు పర్యావరణ మార్పు వలన క్లైమేట్ చేంజ్ వలన నష్టపోతూ ఉన్నాయి. సో వాటిని గుర్తించి ఈ ఫండ్ ద్వారా వాళ్ళకి చేయూతనిస్తారు. అర్థమైందా? సో ఇది మెయిన్ ప్రాజెక్ట్ ఇక్కడ. సో లైక్ దీని ఫండ్ ఏదైతే ఉందో ఈ ఫండ్ అనేటువంటిది లైక్ కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ పరిధిలో ఉంటుంది. సో దానికి మినిస్టర్గా ప్రజెంట్ భూపేందర్ యాదవ్ అయితే ఉన్నారు. ఓకే, సో ఇదొక అంశం. ఇంకొక అంశం, శ్రీలంకన్ ప్రెసిడెంట్ అనురా కుమార దిశనాయక. సో వీరు భారతదేశానికి వచ్చి భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది. సో కలిసిన తర్వాత కొన్ని అగ్రిమెంట్స్ చేసుకున్నారు, లైక్ వీసా ఫ్రీ టు శ్రీలంక అని. సో భారతీయులు శ్రీలంకకి వెళ్ళే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకి వీసా లేకుండానే వెళ్ళే విధంగా తగు చర్యలను దానికి సంబంధించిన MOUను తీసుకున్నారు. ఇక దాని తర్వాత మనం చూసుకుంటే కొన్ని అగ్రిమెంట్స్ చేసుకున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనా అనేటువంటి ఒక దేశము శ్రీలంక అనేటువంటి దేశంలో పాగా వేయడానికి, చైనా అనేటువంటి దేశం శ్రీలంక పైన పెత్తనం చెలాయించేటువంటి ఉద్దేశం, శ్రీలంక దగ్గర చేరి భారతదేశం పైన లైక్ భారతదేశానికి ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. సో ఆ సందర్భంలో భారతదేశము శ్రీలంకతో చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటి అంటే చైనాకి వెసులుబాటు కల్పించొద్దు. సో చైనా దేశము భారతదేశానికి వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు శ్రీలంకలో చేసినా కానీ ఉపేక్షించకుండా దాన్ని అడ్డుకోవాలి అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. సో అందుకు లైక్ శ్రీలంక దేశం యొక్క ప్రెసిడెంట్ లైక్ అనురా కుమార దిశనాయక కూడా ఒప్పుకున్నారు. సో ఫైనల్గా వాళ్ళు ఏమన్నారు అంటే చైనా వాళ్ళు కనుక భారతదేశానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు చేసినా శ్రీలంక అడ్డుకుంటుంది. సో చైనాకి ఎటువంటి సహకారం అందించమని కూడా మనకి ప్రెసిడెంట్ శ్రీలంక యొక్క ప్రెసిడెంట్ స్పష్టం చేయడం జరిగింది. ఓకే, సో ఇదొక అంశం. ఇక దాంతోపాటు ఇంకొక అంశం ఏంటి అంటే ఇక్కడ ఇంకొక అగ్రిమెంట్ ఏంటి అంటే ఈ శ్రీలంక దేశానికి చెందినటువంటి సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో లైక్ ఇప్పుడు ఇండియాలో అనుకుంటే IAS IPS IFS లాంటి ఆఫీసర్లు ఉన్నారు ఇండియాలో. సో అట్లాంటి శ్రీలంకలో లైక్ UPSC లాంటి సంస్థ ఉంది, ఎందుకంటే అక్కడ కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి సంస్థ ఉంది. సో ఆ సంస్థ ద్వారా సెలెక్ట్ అయినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్కి ఇండియాలో ఉన్నటువంటి లబ్సానాలో ట్రైనింగ్ ఇచ్చే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారు. అర్థమైందా? సో సింపుల్గా శ్రీలంకలో ఉన్నటువంటి సెలెక్ట్ అయినటువంటి ఆఫీసర్లకి ఇండియాలో సో ఎక్కడైతే IAS ఆఫీసర్స్కి లైక్ లబ్సానాలో ఎక్కడైతే ట్రైనింగ్ ఇచ్చేటువంటి ప్లేస్ ఉందో లైక్ లాల్ బహదూర్ శాస్త్రి ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటాం, ముస్సోరీలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ముస్సోరీ ప్రాంతం దగ్గర ఉంటా ఉంది. సో ఈ ప్లేస్లో మన ఇండియన్స్ ఆఫీసర్స్కి ఇచ్చే ట్రైనింగ్తో పాటు శ్రీలంక వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలనేటువంటి అగ్రిమెంట్ని ఇండియా శ్రీలంక కలిసి చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇదొక అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకొక అంశం మనం చూసుకుంటే లైక్ భారత శ్రీలంక బిగిన్స్ స్లీనెక్స్ ఎక్సైజ్ ఇన్ విశాఖపట్నం. సో సింపుల్గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే లైక్ స్లీనెక్స్ అనేటువంటిది సో ఏ రెండు దేశాల మధ్య జరిగేటువంటి సైనిక విన్యాసం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఏ రెండు దేశాల మధ్య అంటే లైక్ పేర్లోనే ఉంది చూడండి, SL అంటే శ్రీలంక, SL అంటే శ్రీలంక, I అంటే ఇండియా. అర్థమైందా? I అంటే ఇండియా. క్లియర్ కదా? సో స్లీనెక్స్ అనేటువంటిది ఏ రెండు దేశాల మధ్య జరిగేటువంటి సైనిక విన్యాసము అంటే శ్రీలంక అదేవిధంగా ఇండియాకి మధ్య జరిగేటువంటి సైనిక విన్యాసం. సో ఎక్కడ జరుగుతుంది? 11వ ఎడిషన్ విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. సో డిసెంబర్ 17 నుంచి డిసెంబర్ 18 మధ్య ఈ యొక్క విన్యాసం అనేటువంటిది జరుగుతూ ఉంది. క్లియర్ కదా? సో ఇదొక ఇంపార్టెంట్
అంశం ఇక్కడ. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. ఇక దాని తర్వాత ఇంకొక అంశం, తబలా మాస్ట్రో ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ మరణించారు. అర్థమైందా? సో 2024లో ఇంకొక మరణం, జాకీర్ హుస్సేన్ గారు మరణించారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే, ఇటీవల వార్తల్లో నిలిచిన జాకీర్ హుస్సేన్ గారు ఏ రంగానికి చెందినటువంటి వారు, ఇట్లా ఈ విధంగా క్వశ్చన్స్ రావచ్చు. సో వారు ఏ రంగానికి చెందినటువంటి వారు, ఏ రంగానికి సంబంధించినటువంటి వారు, సాహిత్యానికి లేదా కళారంగానికి చెందినటువంటి వారు, ఓకేనా. సో ఆర్ట్కి చెందినటువంటి వారు, లైక్ తబలా ప్లేయర్ అండి. అర్థమైందా? సో ఈ తబలా ఏదైతే ఉందో దాని యొక్క ప్లేయర్ అయిన జాకీర్ హుస్సేన్ గారు చనిపోయారు దాని యొక్క లైక్ 2024లో. సో వీరు గతంలో 3 గ్రామీ అవార్డులను పొందారు అండి. సో గ్రామీ అవార్డ్స్ ఏదైతే ఆర్ట్కి ఇచ్చేటువంటి అవార్డ్స్ ఉన్నాయో ఆ 3 గ్రామీ అవార్డ్స్ని పొందారు. 1988లో పద్మశ్రీని, 2002లో పద్మభూషణ్ని, 2023లో పద్మవిభూషణ్ పురస్కారాలను పొందినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం అనగా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇచ్చేటువంటి సంగీత్ నాటక అకాడమీ అవార్డుని కూడా పొందినటువంటి వ్యక్తి. సో వీరే తాజ్మహల్ ఏదైతే ఉందో, తాజ్మహల్ అనేటువంటి సో టీ పౌడర్ ఏదైతే ఉందో దానికి అడ్వర్టైజర్గా కూడా వచ్చినటువంటి వ్యక్తి. మనం చూస్తుంటాం అడ్వర్టైజ్మెంట్స్లో వాహ్ తాజ్ అనేటువంటి డైలాగ్తో చాలా ఫేమస్ అయ్యారు. సో ఆయన జాకీర్ హుస్సేన్ గారు మరణించారు. సో తబలా రంగానికి చెందినటువంటి వ్యక్తి అండి. ఓకే. సో ఇంకొక అంశం, దాని తర్వాత ఇంకొక అంశం న్యూస్లో ఉంది. NHAI, సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. సో NHAI వాళ్ళు ఏం చేస్తారు అంటే కొన్ని వెహికల్స్ని తీసుకొచ్చారు. అర్థమైందా? సో ఆ వెహికల్స్ పేరు రాజ్ మార్గ్ సాతి. అర్థమైందా? సో లైక్ రాజ్ మార్గ్ అండ్ సాతి అనేటువంటి ఒక వెహికల్స్. నథింగ్ బట్ చెప్పాలి అనుకుంటే హైవే పైన తిరిగేటువంటి అంబులెన్స్లు. సింపుల్ కదా. ఇప్పుడు మనకి తెలంగాణలో 108 అంబులెన్స్లు ఎట్లా ఉన్నాయి, అట్లా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు హైవేల పైన తిరగడానికి రాజ్మార్గ్ సాతి అనేటువంటి ఒక అంబులెన్స్లను తీసుకొచ్చారు. దాంతోపాటు పెట్రోలింగ్ వెహికల్స్ కూడా యూజ్ చేస్తారండి. సో హైవే పైన పెట్రోలింగ్ వెహికల్స్గా యూజ్ చేస్తారు. ఎవరైనా కానీ నేషనల్ హైవేస్ పైన యాక్సిడెంట్ అయ్యి పడి ఉంటే వెంటనే వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే వెంటనే ఆ వెహికల్స్ వచ్చి వారికి ట్రీట్మెంట్ని కూడా అందిస్తాయి. రాజమార్గ్ సాతి అనేటువంటి ఒక వెహికల్స్ ట్రీట్మెంట్ని ఇస్తూ ఉంటాయి. అర్థమైందా? సో అదొక అంశం. ఇంకొక అంశం ఏంటి అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి హైవేలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షణ బాధ్యతలు ఎవరు తీసుకున్నారు అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. అర్థమైందా? సో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు తీసుకున్నారు. ఇది కూడా ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ NHAI అని అడిగారు. సో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ ద ఫుల్ ఫామ్. క్లియర్ కదా? సో వీళ్ళే జాతీయ రోడ్లను ఆ రోడ్లు వేయటమో దాని యొక్క కోఆర్డినేషన్ అంతా కూడా వీళ్ళే చేసుకుంటారు. సో ఈ సంస్థ కూడా లైక్ NHAI యాక్ట్ 1988 ప్రకారము ఏర్పాటైంది. ఇంకొక అంశం మనం చూసుకుంటే మన భారతదేశంలో ఉన్నటువంటి రోడ్డు వ్యవస్థ ఏదైతే ఉందో దాని యొక్క టోటల్ లెంత్ వచ్చేసి 63.32 లక్షల కిలోమీటర్లు అండి. సో ఇంచుమించుగా ఆన్ అన్ యావరేజ్గా మనం చెప్పుకోవాలి అంటే భారతదేశంలో రోడ్ నెట్వర్క్, టోటల్ రోడ్ నెట్వర్క్ వచ్చేసి 63.32 లక్ష కిలోమీటర్లు. సో ఇది తెలిసంతో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ అండి. ఓకేనా? సో ఫస్ట్దేమో అమెరికా ఉంది. సో అమెరికా ఉంది ఫస్ట్ ప్లేస్లో, అమెరికా రోడ్ నెట్వర్క్లో ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ ఇండియాలో ఉంది. అర్థమైందా? సో ఈవెన్ మన ఇండియాలో నేషనల్ హైవేస్ యొక్క టోటల్ లెంత్ మనం చూసుకుంటే 1,46,145 కిలోమీటర్స్ టోటల్ లెంత్ అయితే ఉంది. ఓకే. సో ఇదొక అంశం. ఇంకొక అంశం, గుకేష్ బికమ్స్ యంగెస్ట్ ఎవర్ ప్రపంచ చెస్ ఛాంపియన్. సో సింపుల్గా మనం చెప్పాలి అంటే చెస్కి సంబంధించి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అనేటువంటిది జరిగింది. సో దీనిలో విన్నర్గా ఇండియాకి చెందినటువంటి ప్లేయర్. సో ఆల్మోస్ట్ ఒక 18 ఇయర్స్ ఉంటాయి. సో 18 సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఒక చెస్ క్రీడాకారుడు ప్రపంచ విశ్వ విజేతగా నిలిచారు. ఆయన పేరే గుకేష్. ఓకేనా? సో ఫైనల్ మ్యాచ్ వచ్చేసి మనకి సింగపూర్లో జరిగింది ఫైనల్ మ్యాచ్. సో ఫైనల్లో వచ్చింది లైక్ డింగ్ లిరెన్, చైనాకి చెందినటువంటి ప్లేయర్. సో డింగ్ లిరెన్ అండ్ గుకేష్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగా గుకేష్ విన్ అయ్యాడు. సో దాన్ని బట్టి
విన్నర్ వచ్చి ఇండియా, రన్నర్ వచ్చి చైనా. చెస్ విశ్వ విజేత వచ్చేసి గుకేష్ అనమాట. సో అతి చిన్న వయసులో, సో లీస్ట్ 18 ఇయర్స్లో తను చెస్ ట్రోఫీని గెలుచుకున్నాడు. ఓకేనా. సో లైక్ ఇది 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈయన కాకుండా ఆల్రెడీ విశ్వనాథ్ ఆనంద్, సో అతను కూడా ఇండియన్. సో అతను 5 సార్లు ప్రపంచ విశ్వవిజేతగా నిలిచాడు. చెస్లో ప్రపంచ విశ్వవిజేతగా 5 సార్లు ఆయన నిలిచారు. ఓకేనా. సో అదొక ఇంపార్టెంట్ అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకొక అంశం, ఒకే దేశం ఒకే ఎన్నికలు 2 బిల్లులు కేబినెట్ ఆమోదం. సో సింపుల్గా మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అండి. అర్థమైందా? సో వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొస్తా ఉన్నారు. సో మరి అది ఎందుకు అంటే భారతదేశంలో ఏకకాలంలో ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఎలక్షన్ నిర్వహించడం. ఇన్ కేస్ ఏకకాలంలో అంటే ఒకే రోజున ఎన్నికలు నిర్వహించడానికి సాధ్యపడలేదనుకోండి, మేబీ 1 వీక్ లేకపోతే అదే సంవత్సరంలో ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. సో ఆ కాన్సెప్ట్ అండి. అంటే ఏకకాలంలో భారతదేశం మొత్తం కూడా ఎన్నికలు నిర్వహించడానికి సాధ్యపడకపోతే 1 వీక్, 1 మంత్, 1 ఇయర్ గ్యాప్లో లేదా అదే సంవత్సరంలో ఎన్నికలు నిర్వహించేటువంటి కాన్సెప్ట్. సో దీనికి సంబంధించి చట్టాలను లైక్ బిల్స్ని తీసుకొచ్చారు. దాంతోపాటు ఒక రాజ్యాంగ సవరణని కూడా తీసుకొచ్చారు. లైక్ 129 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అని అంటాం. సో 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టారు. సో లోక్సభలో ప్రవేశపెట్టారు. సో దానికి మెజారిటీ మనకి 2/3 కావాల్సి ఉంది. సో మెజారిటీ లేదు. బట్ ఈవెన్ దో దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఆ రిపోర్ట్ని సిఫార్సు చేశారు. ఓకే. సో అట్లా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ 2 బిల్లులు తీసుకొచ్చారు. ఒక బిల్లు ఏమో లోక్సభ అంటే రాష్ట్రాలకు సంబంధించి ఏకకాలంలో ఎన్నికలు, రెండవ బిల్లు ఏమో యూనియన్ టెరిటరీస్లో కూడా ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించేటువంటి బిల్ అనమాట. సో దీన్ని లోక్సభలో ప్రవేశపెట్టారు. సో దానికి సంబంధించి ఆ బిల్లుని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రికమెండ్ చేశారు లోక్సభ. సో దానికి సంబంధించి ఉంది. సో మేబీ దీని యొక్క కంప్లీట్ అదంతా కూడా మేబీ నెక్స్ట్ సెషన్లో మనకి క్లారిటీ వస్తుంది. ఓకే. సో ఇవి దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.